అలాగే నాకు నేను ఫస్ట్ సినిమా రాస్తున్నప్పుడు ఇంకా ఆ పాట ఓకే అవ్వలేదు, ఓకే అయ్యే దాకా రాలేదన్నమాట. అప్పుడు ఒక అతను నాకు ఒక సలహా ఇచ్చాడు. ఓకే, నువ్వు ఒక పలానా రైటర్ పేరు చెప్పి నువ్వు అలాంటి రైటర్ దగ్గర ఒక 2-3 సంవత్సరాలు అసిస్టెంట్గా పనిచేస్తే నీకు వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది, ఇలా డైరెక్ట్గా వచ్చేయకూడదు అన్నాడు. మొదటి సినిమా అవకాశం వచ్చిన తర్వాత మొదటి సినిమాలో రాస్తున్న టైంలో, అంటే ఇంకా పాట అప్పటికి ఓకే అవ్వకపోవచ్చు, జస్ట్ అవకాశం మాత్రం వచ్చింది. అవకాశం ఇంకా వినియోగంలోకి రాలేదు. ఓకే, అప్పుడు కూడా నేను ఆయనతో చెప్పింది ఏంటంటే, ఒకళ్ళ దగ్గర నేర్చుకుంటే వాళ్ళలా రాస్తామండి, రాయడం అంటూ వచ్చు కాబట్టి మనమే మొదలు పెడితే మనలాగానే ఉంటుంది పాట అన్నాడు. నీకు ఇప్పుడు ఆవేశంలో అర్థం కాదులే బాబు అన్నట్టు. నాకు అర్థమైంది ఇదే. వారు వింటూనే ఉంటూ ఉంటారు, నాకు తెలిసి మీ సక్సెస్ని వాళ్ళు ఖచ్చితంగా చూసే ఉంటారు. అలా ఎవరి ఇది జరిగే పద్ధతి ఇది అని చెప్పే ఎవరిని నేను నమ్మలేదు. నాకు అనిపించిందే